శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. దీర్ఘకాలిక సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. 2024 కొత్త సంవత్సరము జనవరి. మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది. 2024 కొత్త సంవత్సరం వచ్చింది కదా. మరి రాశి ఫలాల కార్యక్రమంలో 12 రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది, ఏమిటి, మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక. అయితే మనకు ప్రామాణికం ఏమిటి? ఉగాది పండుగ. సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. కానీ ఈ కాలంలో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా. అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా 2024 సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను. ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక. అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరూ అనుకోనక్కర్లేదు. కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం. ఇప్పుడైతే ఒక 12 రాసుల వాళ్లకు కూడా 2024 జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము. కన్యా రాశి వారికి ఈ 2024 జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనే చెప్పాలి. కేతు ఉన్నాడు కదా కన్యలో, మరి ఇబ్బందులు వస్తాయేమో అనుకుంటూ ఉంటాడు. కానీ అలా కాదు. ఆ కేతువే మీకు మహాద్భుతమైనటువంటి మీ రాజయోగానికి పడగ పడతాడు అనేటువంటిది తెలియజేస్తున్నాను. నేను గత సంవత్సరంలోనే చెప్పాను, దాదాపు 12 సంవత్సరాల పాటు పుష్కర కాలం కన్యా రాశి వాళ్లకు బాగుంటుంది అని. ఆల్రెడీ కొంతమంది మాకు బాగుంది గురువు గారు అని చేసేవాళ్ళు, కొంతమంది ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది గురువు గారు అని చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మాకేమీ జరగలేదే గురువు గారు, సంవత్సరం అయిపోయింది అని మొన్న డిసెంబర్లో నాకు నవంబర్లో డిసెంబర్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ముందు వరుసలో ఉండేటువంటి వాళ్లకు ముందు దైవ దర్శనము జరుగుతుంది. చివరిగా మనము నిలబడ్డటువంటి వాళ్లకు తప్పకుండా దైవ దర్శనం అయితే జరిగి తీరుతుంది క్యూలో ఉన్నప్పుడు అనేటువంటిది ఎంత వాస్తవమో, కన్యా రాశి వాళ్లకు కూడా యోగం అనేటువంటిది అంతే వాస్తవము. ఎన్ని కోట్ల రూపాయల అప్పులున్నా తీర్చుకోగలుగుతారు గాక. మీ యొక్క ఇది మీకు ఒక చిన్న అవకాశము దొరికితే చాలు, మీరేమిటో చూపించుకోగలిగినటువంటి సామర్థ్యము మీకు ఉన్నది. తప్పకుండా ఆ అవకాశం మీకు లభిస్తుంది. ఈ 2024లో కొత్తగా లోన్లు పుట్టడము కానీ, లేదా కొంతమంది పరిచయమే మేమున్నాము మీకు సహకారము చేస్తాము అని అనూహ్యముగా సహకారము చేయడము కానీ, లేదా ఒక మంచి ఉద్యోగము రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటము, లేదా ఒక సంస్థను పెట్టడానికి మీ తెలివితేటలు మాకు కావాలండి అని మీ యొక్క ఇదిలో మేము ఉంటాము అని చెప్పి పిలుచుకొని అడగటము కానీ చేయటము కానీ, ఇలాంటివి అనేక రకాల రంగాలలో ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా కన్యా రాశి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. నేను చెప్తున్నాను, నేను ఊరికే చెప్పడం లేదు. పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉన్నదో అదే తెలియజేస్తున్నాను. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా మందికి 4 గోడల మధ్య మాకు ఎటూ దారి కనపడడం లేదే, మాకు జీవితం ఇంతకంటే చాలు వేరే వద్దు
అనేటువంటి వాళ్లకు కూడా ఒక ఉన్నతమైనటువంటి వెలుగులాగా ఒక ఇది అవకాశం మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది గాక. కొంచెము ఓపిక పట్టండి, మేలు జరుగుతుంది. మళ్ళీ మిగతా అన్ని రాసుల వాళ్లకు మీరే సహకారము చేయగలిగినటువంటి సామర్థ్యము మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. అందువలన కొంతమందికి ముందు కొంతమందికి తరువాత, అంతేగాని ఎక్కడా ఆందోళన చెందాల్సిన పని లేదుగాక లేదు. మామూలుగా ఉగాది పండుగ నాటి నుంచి ఇంకా మహాద్భుతముగా ఉన్నది. రాజపూజ్యత, అవమానాలు, ఆదాయ వ్యయాలు ఆనాడు ఇంకా కీలకమైనటువంటి విపరీత రాజయోగం అనేటువంటిది ఉన్నది. గజకేసరి యోగము కూడా ఉన్నది కన్యా రాశి వాళ్లకు. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుని దానికి అనుకూలముగా గనక మీరు అడుగులు ముందుకు వేసినారంటే విజయము మీ వెంటే ఉంటుంది గాక. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు ఉన్నతమైనటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కావడము గాని, కొత్తగా ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగాలు రావటము గాని, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మహా అద్భుతమైనటువంటి మహాదశ ఉన్నది. ఖచ్చితముగా మీరు ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు ఎమ్మెల్యే, మంత్రి కావాల్సినటువంటి వాళ్లకు మంత్రి, సలహాదారులు కావాల్సినటువంటి సలహాదారులు, ఇలా కీలకమైనటువంటి పోస్టుల్లో మీ పట్టు చాలా ఉన్నతమైనటువంటి ఇది మీకు ఏర్పడబోతూ ఉన్నది అనేటువంటిది తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి. దానికి తగ్గట్టుగా పరిష్కారాలు చేసుకుని ముందుకు వెళ్ళండి. జయోస్తు. మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి, 10 రూపాయలు మాకు రావాలి, కలిసి రావాలి. ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి, కొన్ని పనులు మేలు జరగాలి, ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి, కష్టాలు తీరడానికి, అప్పులు తీరడానికి, ఎంతో కొంత ధనము రావటానికి, ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్నీ ఇంట్లోనే ఉంటాయి. చూడండి, ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్ని అనుకుంటాం. ముందు మన స్థానము మంచిదై ఉండాలి. మనం ఏది చేసుకుందాం అనుకున్నా ఒక తపస్సు చెయ్యాలి. ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా, అంతే కదా. అలాగే మన ఇంట్లో కూడా, మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే, ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా, పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా, మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా, ధనము రావాలి అన్నా, ఆరోగ్యము బాగుండాలి అన్నా, ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా, వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను. అది చేసుకోండి, మేలు జరుగుతుంది. ఎందుకు, ఏమిటా పరిష్కారము అంటే, ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు. మాకు దేవుడి రూము లేదండి, మేమేం చేస్తాము, అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు, ఒక చిన్న బాక్స్ లాగా పెట్టుకొని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు. అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి. దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా, ప్రతి ఇంట్లోనూ హాల్ ఉంటుంది. హాల్లో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు తలుపు ఉంటుంది. నార్త్ ఈస్ట్లో ఆ తలుపు దాటి అటువైపు కనమాట కార్నర్లో ఏమి చెయ్యాలి అంటే, పసపు నీళ్లు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి. లేదా గంధము డబ్బా తెచ్చుకొని, అష్టగంధం అయినా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి. చతురస్రము అంటే 4 మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి, ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసుపు వేసి కుంకుమ వేయటము. కుంకుమ వేసిన తరువాత 3 తొమలపాకులు 2 ఒక్కలు పెట్టటము. పెట్టి మీరు ఆరాధించవలసినటువంటిది మా మంత్రం ఏమిటి అంటే, మీరు అనుకోవాల్సినటువంటిది
గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అనుకోండి. అంటే ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం. అటువంటివి ఏవి ఉండినా, ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి, మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది, మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది, పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కక ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందులన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది అది చేసుకోవడం. ఇది ఎప్పుడు చేయాలి? రోజునా, వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన. ఎప్పుడు అని కాదు, రోజు అని కాదు. దీన్ని చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మంగళవారము, శుక్రవారము నాడు మాత్రము చెయ్యండి. ఆ చేసిన తర్వాత ఆ తొమలపాకులు తీసి ఒక చోట అని పెట్టండి, ఎక్కడా పడేయొద్దండి. ఇలా కొంతకాలము పాటు చెయ్యండి, మీకు తెలుస్తుంది. మేమేదో 6 వారాలు చేశాం గురువుగారు, నెల చేశాం గురువుగారు, 2 నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది, కొంతమందికి 2 వారాలకే వస్తుంది, కొంతమందికి 8 వారాలకు వస్తుంది. ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది. కానీ అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి, అది చేసుకోండి. చిన్న పరిహారము కదా, 3 ఆకులు 2 ఒక్కలు పెట్టి గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అని 11 సార్లు స్మరించండి చాలు. 108 సార్లు మిగతా అంతా అక్కర్లేదు. ఇది 11 సార్లు మాత్రం చేసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది. జయోస్తు.